పచ్చ సిఐపై చర్యలేవి అంటే పచ్చ సిఐ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సిఐ మాచర్లలో ఏదైతే ఈ గొడవలకు ప్రధాన కారణమైన సిఐ 2 రోజుల ముందు ఎలక్షన్కి 2 రోజుల ముందు అక్కడున్న త్రిపాఠి ఐజీ గుంటూరు ఐజీ త్రిపాఠి ఆయనకు అనుకూలమైన పచ్చ పార్టీకి అనుకూలమైన సిఐని దింపిండు. ఆ సిఐ ఉన్న ప్లేస్లోనే ఈ విధ్వంసం కానీ ఈ గొడవలు కానీ ఎక్కువ జరిగింది. ఆయనకు సంబంధించి కూడా ఒక వార్తనిచ్చారు. పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకొని సిఐ. ఇది నారాయణ స్వామి అంట కారంపూడి సిఐ. ఆ కారంపూడి సిఐ జ్యూరిడిక్షన్లోనే ఈ ఇష్యూ అయింది. ఈ ఇష్యూ కానీ అల్లర్లు కానీ ఎక్కువ అక్కడే అయినాయి. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన నాయకులపైన కార్లపైన వాళ్ళ కార్లపైన దాడులు చేసి అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు, తలలు పగలగొట్టారు. అయినా చర్యలు లేవు. దానికి ప్రత్యక్షంగా చూసి చూడనట్టుండి ఈ నారాయణ స్వామి ఆయన స్వామి భక్తిని చాటుకోండు. తెలుగుదేశం పార్టీ పైన ఆయనకున్న ప్రేమ ఆయనకున్న స్వామి భక్తిని తప్పనిసరిగా ఈ నారాయణ స్వామి చాటుకుండా అనేది అసలు ఆయన పైన చర్యలు లేవు ఇంతవరకు. ఆయన పైన ఒక ట్రాన్స్ఫర్ కానీ ఇంకోటి కానీ లేదు. దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది చూద్దాం. ఆ పచ్చ సిఐపై చర్యలేవు. ఇక ఈయన నారాయణ స్వామి పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నతాధికారి స్వామి అండతో కారంపూడి పరిధిలో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేస్తున్న పట్టించుకొని సిఐ. అయినా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు. నారాయణ స్వామి అరాచకాలు ఇన్ని కావు. నారాయణ స్వామి అతిథుడు కాదు. ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎస్ఐగా పనిచేసినట్ట కారంపూడిలో ఈయన సస్పెండ్ అయిన ఆఫీసర్ గతంలో ఈయన పార్షియాలిటీగా ఉన్నాడని చెప్పి సస్పెండ్ కూడా చేశారు. అట్లాంటి వ్యక్తిని సిఐగా ప్రమోషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆయన కావాలని ఐజీ త్రిపాఠి అక్కడ పోస్టింగ్ ఇప్పించి ఈ అల్లర్లకి ఈ ఇష్యూకి ప్రధానంగా మాచర్లో జరిగిన ఇంత హింసాకాండకు ప్రధాన కారణం ఐజీ త్రిపాఠి వేసిన ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి చంద్రబాబు స్వామి భక్తిని చాటుకుంటూ దాగట్టే కొన్ని ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంత విధ్వంసకాండ అయింది. ఇవాళ గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళి వేరే దగ్గర తలదాచుకోవాల్సిన పరిస్థితి ఆ ఏరియాలో దాపురిచ్చిందంటే ఈ స్వామి. ఇది ఈయన సంబంధించిన మరి ఏం చర్యలు తీసుకోవట్లేదంటే ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇదే కారణం. ఈ కొలిడేడు వ్యవహారం ఈయన కావాలని తీసుకురావటం అసలు ఈ హింస కోసమే ఆయన్ని పట్టుకొచ్చినట్టు ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. ఇగో ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలట వెబ్ కాస్టింగ్ సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులని వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరు? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు.